Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మన వ్యూవర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరంతా పండగ చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ నా నైట్ డ్రెస్లు ఎక్కడ తీసుకుంటాను అని చెప్పి. సో నేను అన్ని కూడా మొత్తం మ్యాక్స్లోనే తీసుకున్నాను. ఒకటి పింక్ కలర్ది షిబోరి ఉంటుంది కదా, అది మాత్రం లైఫ్ స్టైల్లో తీసుకున్నా, జింజర్ బ్రాండ్. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి లైఫ్ స్టైల్లో కూడా. అండ్ సో ఈ నైట్ డ్రెస్ తెచ్చుకున్నా. ఫస్ట్ ఇదే చూపిస్తాను ఎందుకంటే బాగా అందరూ అడుగుతున్నారు. ఇది తెచ్చుకున్నాను. ఇది వచ్చేసరికి ఈ కలర్ పైజామాస్ ఇచ్చారు. ఇది చూడండి. సో ఇదన్నమాట పిజామాస్. సో ఇదన్నమాట సెట్. ఇది వచ్చేసరికి నాకు ప్రైస్ $799 పడింది. నా సైజ్ వచ్చేసరికి XXL అనమాట. $799 పడింది. సో ఎవరికన్నా సైజ్ కూడా అవసరం అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. అండ్ నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి అంటే ఈ పెలాజో ప్యాంట్స్. ఇది వచ్చేసరికి సమ్ పాలిస్టర్ మిక్స్ మెటీరియల్ లాగా వచ్చింది. చూడండి, సిల్క్ అన్నమాట. ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చి ఇది నాకు బాగా నచ్చింది. ఇది ఏంటంటే మనం లైక్ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు, టెంపుల్స్ అప్పుడు, పార్టీస్ అప్పుడు ఏదన్నా మంచి అనార్కలి కుర్తా, ఏ లైన్ కుర్తాస్ అవన్నీ వేసుకుంటాం కదా, సో వాటి మీద ఇది చాలా బాగా పేరప్ చేసుకోవచ్చు. ఈ కలర్ అండ్ బ్లాక్ ఈ రెండు ఉన్నాయనుకోండి, మనం చాలా వాటి మీద వేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ప్రైస్ నాకు $899 పడింది. ఇదిగోండి, $899 పడింది. సారీ, ఫ్రంట్ క్యామ్ కదా అట్లా కనిపిస్తుంది. అండ్ నేను నెక్స్ట్ ఇది ఒక టాప్ తెచ్చుకున్నా. మా ఇంటి దగ్గర మ్యాక్స్ అండ్ రిలయన్స్ ట్రెండ్స్ ఈ రెండే ఉంటాయి. అందుకని నేను ఏదన్నా ఫాస్ట్ గా గ్రాబ్ చేసుకోవాలి లైక్ పండుగలప్పుడు అంటే ఇక్కడికే వెళ్తూ ఉంటాను. మిగతావన్నీ ఆన్లైన్ లేదా డైలీ వేర్ టాప్స్ అయితే సఖీలో కుట్టించుకుంటా అండ్ మింత్రాలో ఆర్డర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు. ఇది వరాంగా టాప్ అనమాట. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. సారీ, నేను లింక్ అది ఇప్పుడు ప్రొవైడ్ చేయలేనండి. లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. మామూలుగా వరాంగా అని చెప్పి మనం సర్చ్ చేస్తే దొరుకుతుంది కదా. సో ఇది చూడండి, ఇది టాప్ వచ్చేసరికి నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా ఈ వీనెక్స్ వచ్చేవి ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్నాయి. మీకు గుర్తున్నట్లయితే ఇంతకు ముందు నేను వెస్ట్ సైడ్ లో కూడా తీసుకున్నాను కదా, 2 టాప్స్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. కొద్దిగా మనకి ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది కానీ మనం మామూలుగా లైక్ లోపల న్యూడ్ కలర్ ఇన్నర్స్ అవి వేసుకుని పేరప్ చేసుకోవచ్చు. అండ్ దీనికి లెగిన్ వచ్చేసరికి నేనైతే వైటే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎల్లో వేసుకున్నాం అనుకోండి, లోపల కొద్దిగా మనకి లైక్ కలర్ కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం పల్చగానే ఉంది, కాటనే బట్ స్టిల్ పల్చగా ఉంది. ఇది వేసుకుంటే బాగుంది, అందుకనే తెచ్చుకున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి $1499. మనకి మ్యాక్స్ లో అసలు డిస్కౌంట్స్ ఉండవు, అంటే సేల్ పెడతారు కానీ లైక్ కొత్త వాటి మీద ఉండవు కదా. సో ఈ 3 తెచ్చుకున్నాను. అండ్ ఇంకొక 2 టాప్స్ చూపిస్తా మీకు. ఇది వచ్చేసరికి నేను రెయిన్ అండ్ రెయిన్బో బ్రాండ్ మింత్రాలో పర్చేస్ చేశాను. ఇది నాకు సేల్లో వచ్చింది. దీని మీద యాక్చువల్లీ ట్యాగ్ అది లేదు. ఇది కూడా కొన్ని చాలా రోజులైంది, నేనే చూపించలేదండి. లైక్ నాకు గుర్తుండట్లా ఈ టాప్స్ ఇవన్నీ కూడా ఆల్టరేషన్ కి నేను పక్కన పెట్టేస్తా ఉంటాను. సో గుర్తులేదన్నమాట. ఇది ఇంతవరకు నేను ఆల్టరేషన్ కూడా చేయించుకోలేదు. సో ఇది వచ్చేసరికి లైక్ అనార్కలి. ఇదేమో లైక్ సిగరెట్ కట్ ప్యాంట్స్ లాగా ఇచ్చారు. యా, లైక్ ఫ్రీ ప్యాంట్స్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి టాప్ అండ్ ఇది దుపట్టా ఇచ్చారు. నాకు దుపట్టా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్లా వచ్చింది అనమాట. ఇది 3/4 స్లీవ్స్. ఇది కూడా వరాంగా బ్రాండ్ టాప్ అనమాట. ఇది వచ్చేసరికి నేను స్లీవ్స్ ఒక్కటే ఆల్టరేషన్ చేయించుకున్నాను. అంటే స్లీవ్స్ ఒక్కటే కొద్దిగా లూజ్ అనిపించాయి. సో సేమ్ అట్లాగే దీనికి కూడా స్లీవ్స్ కొద్దిగా లూజ్ గా ఉన్నాయన్నమాట. ఇవి యాక్చువల్లీ 2 టాప్స్ కూడా నాకు చాలా తక్కువ ప్రైస్ కి వచ్చాయి. ఐ థింక్ 600 ప్లస్ అట్లా వచ్చేసినాయి అనమాట. ఇది కూడా సేమ్ వరాంగా XXL, 2 XXL ఇవి. ఇది కూడా చాలా బాగుంది, బయట చూడటానికి కాటన్ అది బాగుంది. సబ్స్క్రైబర్స్ కౌంట్ని పెంచుకుందాము అని చెప్పి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా నేను ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తప్పకుండా చెక్ చేయండి. తమిళనాడులో పొంగల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. బయట ఎక్కడ చూసినా సరే భలే సందడిగా ఉంటుంది. చెరుగ్గడలు అమ్ముతారు, పసుపు మొక్కలు, కుండలు, ఎంత బాగుంటుందో బయట అయితే పచ్చగా చూడటానికి.
తమిళనాడులో వీటిని సుండకాయలు అని పిలుస్తారు. తెలుగులో ఉష్టికాయలు అని అంటారట. ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. డయాబెటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా డైజెషన్కి, ఇంకా పొట్టలో నులి పురుగులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. చాలా చాలా మంచిదన్నమాట ఇది హెల్త్కి. అలానే ఇవి హార్ట్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఆర్థరైటిస్ని కూడా కంట్రోల్ చేస్తుందట. వీటిని ఇంగ్లీష్లో టర్కీ బెర్రీస్ అని పిలుస్తారు. సుండకాయల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఇవి ఉంటాయి కదా చిన్న కాడలు లాంటివి, అవి తీసేసి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. హోల్స్ ఎందుకు పెడుతున్నానంటే ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ పోసుకొని నేను వీటిని ఫస్ట్ ఫ్రై చేస్తాను. షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదు. కుక్కర్లో కూడా ఇవి కుక్ చేసుకోవచ్చు. పప్పుతో పాటు సుండకాయలు యాడ్ చేసేసి మనం ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మట్టి కుండలో సాంబార్ వండుతూ ఉంటాను కదా, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. మట్టి కుండలు పాతవైపోతూ ఉన్నాయి. ఇలా పాతవయ్యే కొద్దీ అందులో ఆయిల్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు మనం కుక్ చేస్తూ ఉన్నాము, అది ఎంతో కొంత నూనె పీల్చుకుంటుంది. ఇది సేఫేనండి, ఎటువంటి హెల్త్ హజార్డ్ అయితే ఉండదు. బాగా మనము వేడి చేసామంటే ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తుంది. మనం తుడిచేసుకోవాలన్నమాట ఎక్సెస్ ఆయిల్ని. సో ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవాళ సుండకాయ సాంబార్ని సెసమీ ఆయిల్తో చేస్తున్నాను. సెసమీ ఆయిల్తో చాలా బాగుంటుంది. సుండకాయలు ఉన్నాయి కదా, ఇవి ఘాట్లు పెట్టుకున్నవి, సో డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. ఫ్యూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. సేమ్ వంకాయలకి మనం ఎట్లా అయితే ఉప్పు వేసి ఫ్రై చేస్తామో కండ్రెక్కకుండా ఇది కూడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇవి పైన వైట్గా అయ్యాయి చూసారా, అంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాంబార్ పౌడర్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను, ఇంకా తర్వాత ఏం యాడ్ చేయట్లేదు. అండ్ కొంచెం ధనియా పౌడర్ 1 టీ స్పూన్ తీసుకుంటే సాంబార్ పౌడర్ ఒక 3-4 టీ స్పూన్స్ తీసుకోవచ్చు. కొంచెం మెంతిపిండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఉడకపెట్టి మెదుపుకున్న పప్పును యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. సిమ్లో పెట్టేస్తే చక్కగా సాఫ్ట్గా అయ్యి పప్పుకి అండ్ సుండకాయలకి ఫ్లేవర్స్ బాగా పడతాయి అన్నమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు. సరిపడినంత యాడ్ చేయాలండి. ఆ బౌల్ చూసి ఎక్కువ యాడ్ చేస్తున్నాను అనుకుంటారేమో. ఇంతకుముందు సుండకాయలు అవన్నీ కడిగాను కదా, ఆ బౌల్ అన్నమాట అది. తమిళనాడులో వీటిని సుండకాయలు అంటారు కదా, తెలుగులో వీటిని ఉష్టికాయలు అని అంటారంట. వేరే ఏదైనా పేర్లు ఉన్నాయా అని చెప్పి తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు చెప్పండి. సాంబార్ ఉడికింది, ఇప్పుడు తాలింపు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మెంతిపిండి ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ హైలో పెట్టేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయటమే. సుండకాయ సాంబార్ రెడీ అయింది. ఈ సాంబార్లో పెప్పర్ అప్పడం చాలా టేస్టీగా ఉందన్నమాట, ప్లేన్ అప్పడం కన్నా కూడా. సుండకాయ సాంబారు కొద్దిగా చేదుగా, పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంది. ఆబ్వియస్లీ మా అబ్బాయికి ఇష్టం ఉండదు ఇట్లాంటివన్నీ, హెల్దీ ఫుడ్స్. పిల్లలు అంతే కదా. ఈ సాంబారు చేదుగా ఉండదు, కానీ ఈ కాయలు ఏవైతే మనం తింటున్నామో అవి ఒక్కటే చేదుగా ఉంటాయి. కానీ చాలా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఎవరికన్నా దొరికితే. చింతపండుని ఉడకపెట్టి స్టోర్ చేసుకుంటా కదా, ఇవాళ ప్రిపేర్ చేశాను అనమాట. ఇందులో కొద్దిగా ఆయిల్, ఉప్పు, పసుపు వేస్తే చాలా రోజులు నిలవ ఉంటుంది. నాకు 1 మంత్ పైనే వస్తుంది అనమాట ఇది. ఆల్రెడీ ఈ రెసిపీని నేను షేర్ చేశాను అనమాట. సో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చెక్ చేయండి. ఇది గ్లాస్ జార్లో తీసుకుంటాను. ఒక పార్చ్మెంట్ పేపర్ వేస్తున్నాను దీని మీద, ఎందుకంటే క్యాప్ రస్ట్ రాకుండా ఉండటానికి. ఈ బాటిల్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సాటర్డే ఇతర వస్తువులు క్లీన్ చేసుకుంటా ఉన్నాను. దేవుడి బొమ్మలన్నీ కూడా నేనే క్లీన్ చేసుకున్నా. కొన్ని మిగతా వస్తువులు ఉంటాయి కదా ఇతడివి, అవేమో మా మేడ్ క్లీన్ చేసి పెట్టింది.
పూజ సామాన్లు, దేవుడి విగ్రహాలు అన్నీ కూడా పీతాంబరి వేసి క్లీన్ చేసేసా. ఒక్కొక్కసారి చింతపండు ఉప్పుతో కూడా చేస్తూ ఉంటాను. మార్కెట్లో బంతిపూలు దొరుకుతాయో లేదో పండగ సీజన్ కదా అని చెప్పి బిగ్ బాస్కెట్లో అవైలబుల్ ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టేశాను. మార్నింగ్ తెచ్చిచ్చారనమాట. బంతిపూలు గుచ్చేసి గుమ్మానికి మాల్లాగా కట్టాను. అటు ఇటు చెరుగ్గడలు కూడా పెట్టాను. చెరుగ్గడలు బాగా పొడవుగా ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా లీవ్స్ కింద పార్ట్ మొత్తం ట్రిమ్ చేశాను. ఇల్లంతా డస్టింగ్ కూడా అయిపోయిందనమాట. మొక్కలన్నిటికీ ఒకసారి ఫుల్ షవర్ ఇచ్చేసి బాల్కనీలో పెట్టేశాను. రేపు మార్నింగ్ తెచ్చి లోపల పెడతాను. మా హస్బెండ్ నా కోసము ఒక డ్రాయింగ్ బుక్ తెచ్చారు. నేను ఈ మధ్య తరచూ ముగ్గులు వేయటం తను చూసారనమాట. అయితే నీకు బుక్ తెచ్చి పెడతానని తెచ్చారు. ఇందులో వేయటం నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే నేను చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేయటానికి ఇష్టపడుతున్నాను. సో మామూలుగా మన వైట్ పేజెస్ బుక్ ఉంటుంది కదా, అది సరిపోవటం లేదు. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.